ఫ్రెండ్స్, మీ జీవితంలో ఎవడో ఒకడు ఉంటాడు. ఎప్పుడూ మిమ్మల్ని కించపరిచి మీ ముందు గర్వంగా నిలబడి మీ గౌరవాన్ని తక్కువ చేసి మీ బలహీనతలను చూసి నవ్వుతూ మీ చిన్న విజయాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడే ఆ ఒక్క శత్రువు. అతని మాటలు విన్నప్పుడల్లా మీ గుండెలో ఒక్కసారిగా కోపం, అవమానం, బాధ కలిసి మీకు ఊపిరాగినట్టు అనిపిస్తుంది కదా. అతని ఆ గర్వం చూసి రాత్రంతా నిద్రపట్టకుండా ఎలా తిరిగి కొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అలా అయితే ఈరోజు నేను మీకొక రహస్యం చెప్తున్నా. గొడవ లేకుండా, హింస లేకుండా అతని ఆ గర్వాన్ని పూర్తిగా నాశనం చేసి మీ ముందు తలవంచేలా చేసే 2 అద్భుత ఉపాయాలు. ఇవి వేల సంవత్సరాల క్రితం ఆచార్య చాణక్యుడు ఇచ్చిన పురాతన జ్ఞానం ఇప్పుడు మీ చేతిలోకి వస్తున్నాయి. రెడీనా? అయితే ఇప్పుడే మొదలెడదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారేమో, ఆ 2 ఉపాయాలేంటి, ఎలా సాధ్యమవుతుంది, ఎలాంటి హింస లేకుండా, గొడవ లేకుండా శత్రువుని ఓడించడం సాధ్యమేనా అని. కాస్త ఓపిక పట్టండి ఫ్రెండ్స్. తర్వాత కొన్ని నిమిషాల్లో మీరు తెలుసుకునేది బలంగా ఉంటుంది. మీ శత్రువులు మీ ముందు తల వంచేస్తారు. కానీ ఆ 2 ఉపాయాలు చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ఉపాయాలు సరిగ్గా ఉపయోగించకపోతే మీపైనే తిరిగి కొడతాయి. అహంకారాన్ని భంగం చేసే వ్యూహం ఇది. ఆట కాదు, ఇది ఒక శాస్త్రం, ఒక కళ. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు మొదలెడదాం ఈ రోజు ప్రయాణాన్ని. కానీ గుర్తుంచుకోండి, ఈ వీడియో మధ్యలో వదిలేయకండి. ప్రతి మాట, ప్రతి వాక్యం ముఖ్యమే. అవును, ఈ సందేశం ఇంకా ఎక్కువ మందికి చేరాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా ఇలాంటి బలమైన వీడియోలు మరిన్ని వస్తాయి. ఫ్రెండ్స్, ముందుగా అహంకారం అంటే ఏమిటో, అది ఒక వ్యక్తిని ఎలా నాశనం చేస్తుందో అర్థం చేసుకోవాలి. ఆచార్య చాణక్యుడు తన నీతిలో చెప్పాడు, అహంకారం ఏ మనిషికైనా అతి పెద్ద శత్రువు. అహంకారం వచ్చినప్పుడు వాడు తన నిజ స్వభావాన్ని మరచిపోతాడు. ఈ ప్రపంచంలో ఎవరూ సర్వశక్తిమంతులు కాదని మరచిపోతాడు. అహంకారి తనను తాను ఇతరుల కంటే గొప్పగా భావిస్తాడు. అదే అతని పెద్ద బలహీనత అవుతుంది. మీ శత్రువు అహంకారి అయితే అతను అంధుడవుతాడు. చుట్టూ ఏమి జరుగుతోందో చూడలేడు. తన బలంపై ఆత్మవిశ్వాసం వస్తుంది. ఇతరుల గురించి పట్టించుకోడు. ఫ్రెండ్స్, ఇదే సరైన సమయం అతని గర్వాన్ని నాశనం చేయడానికి. కానీ ఇది తెలివిగా చెయ్యాలి, మూర్ఖత్వంగా కాదు. నేరుగా ఎదుర్కొంటే మీకే ఇబ్బంది వస్తుంది. అందుకే చాణక్యుడు మనకొక రహస్య జ్ఞానం నేర్పాడు. దానితో ఎటువంటి గొడవ లేకుండా మన లక్ష్యం సాధించవచ్చు. ఇప్పుడు నేను హామీ ఇచ్చిన ఆ 2 ఉపాయాల గురించి మాట్లాడదాం. మొదటి ఉపాయం, ఓపిక, నిశ్శబ్దం శక్తిని ఉపయోగించడం. ఫ్రెండ్స్, ఇది సులభంగా అనిపిస్తుంది కదా, కానీ నిజంగా చాలా కష్టం. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, అవమానిస్తుంటే వెంటనే స్పందించాలని, తిరిగి తిట్టాలని, మనం బలహీనులం కాదని చూపించాలని అనిపిస్తుంది. కానీ చాణక్యుడు చెప్పాడు, నిజమైన బలం ఉన్నవాడు సరైన సమయం కోసం వేచి ఉంటాడు. మీరు నిశ్శబ్దంగా ఉంటే శత్రువు ఇంకా ఎక్కువ అహంకారి అవుతాడు. మీరు భయపడ్డారని, బలహీనులని అనుకుంటాడు. దీంతో అతను తప్పులు చేస్తాడు. నిశ్శబ్దంగా ఉండటమంటే మీ శక్తిని సరైన దిశగా మళ్లించటం, కోపాన్ని, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం, ప్లాన్ చేయడం. చాణక్యుడు చెప్పాడు, తెలివైనవాడు భావోద్వేగాలకు బానిసకాడు, వాటిని అదుపు చేసుకుంటాడు. భావోద్వేగాలు అదుపులో ఉంటే మీరు స్పష్టంగా ఆలోచిస్తారు, శత్రువు బలహీనతలు గుర్తిస్తారు, అతని ఉపాయాలు అర్థమవుతాయి. ఈ మొదటి ఉపాయంతో పాటు ఓపిక నింపుకోండి. కొన్నిసార్లు సరైన అవకాశం రావడానికి నెలలు, సంవత్సరాలు పడుతుంది. కానీ ఓపిక ఉన్నవాడే చివరికి గెలుస్తాడు. చరిత్ర చూస్తే తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తప్పులే అని తెలుస్తుంది. చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడికి ఇదే చెప్పాడు. నందవంశాన్ని ఓడించాలంటే సంవత్సరాల పాటు సిద్ధం కావాలి, వేచి ఉండాలి అని. చంద్రగుప్తుడు అలాగే చేశాడు. ఓపికగా, నిశ్శబ్దంగా సిద్ధపడ్డాడు. సరైన సమయం వచ్చినప్పుడు ఒక్కసారిగా నంద సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు 2వ ఉపాయం గురించి. ఇది కూడా అంతే బలంగా ఉంటుంది. 2వ ఉపాయం, మీరు అంత బలపడిపోండి, మీ విజయాలే శత్రువు గర్వాన్ని భంగం చేస్తాయి. ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యం. చాలామంది శత్రువులను ఓడించడంలోనే సమయం, శక్తి వృధా చేస్తారు. వాళ్లను ఎలా అవమానించాలి, ఎలా ఇబ్బంది పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ చాణక్యుడు చెప్పాడు, ఇదే అతిపెద్ద తప్పు. మీ దృష్టి శత్రువు మీద కాకుండా మీ మీద పెట్టండి. మీరు అంతగా అభివృద్ధి చెందండి, అంత గొప్ప విజయాలు సాధించండి. మీ విజయాలే శత్రువుకు అతిపెద్ద శిక్ష అవుతాయి. మీరు ముందుకు వెళుతుంటే, విజయాలు సాధిస్తుంటే శత్రువు చూసి గర్వం భంగమవుతుంది. అతని ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయని అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఉపాయం అంత బలంగా ఉంటుంది. ఎవరితోనూ గొడవ పడాల్సిన అవసరం లేదు. మీరు పని చేస్తూ ఉండండి, లక్ష్యాలు సాధిస్తూ ఉండండి. శత్రువు తనంతటా అతనే ఓడిపోతాడు. ఇది మనస్తత్వ యుద్ధం. ఇందులో తెలివి కావాలి, హత్యగాళ్లు కాదు. చాణక్యుడు చెప్పాడు, యుద్ధం లేకుండా సాధించిన విజయమే అతి గొప్ప విజయం. ఇప్పుడు ఈ 2 ఉపాయాలను మీ జీవితంలో ఎలా అమలు చేయాలో చెప్తా.
మొదటిది, అతి ముఖ్యమైనది, స్వీయ నియంత్రణ. మీ భావోద్వేగాలను అదుపు చేయడం నేర్చుకోండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు, కోపం తెప్పించినప్పుడు శాంతంగా ఉండండి. లోతుగా శ్వాస తీసుకోండి. మనసులో 1 నుంచి 10 వరకు లెక్క పెట్టండి. తరువాత ఆలోచించండి, ఈ వ్యక్తికి స్పందించడం నిజంగా అవసరమా? నా సమయానికి విలువుందా? చాలాసార్లు సమాధానం నో అవుతుంది. రెండోది, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ప్రతి ఉదయం లేచినప్పుడు మీ లక్ష్యాల గురించి ఆలోచించండి. ఎంత దగ్గరలో ఉన్నావో చూడండి. శత్రువుల గురించి ఆలోచించడానికి సమయం వృధా చేయకండి. లక్ష్యాలపై దృష్టి ఉంటే వాళ్ల గురించి ఆలోచించే సమయమే ఉండదు. అదే ఉత్తమం. వాళ్ల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే వాళ్ళు మిమ్మల్ని అంతగా ఆధీనం చేసుకోలేరు. మూడోది, మీ జ్ఞానం, నైపుణ్యాలను పెంచుకోండి. చాణక్యుడు చెప్పాడు, జ్ఞానమే అతిపెద్ద ఆస్తి. ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత అద్భుతంగా మారతారు. చదవండి, కొత్త విషయాలు నేర్చుకోండి, కొత్త స్వీయాన్ని తయారు చేసుకోండి. మీ మీద పెట్టిన పెట్టుబడి ఎన్నటికీ వృధా కాదు. శత్రువులతో పాటు జీవితంలోని ప్రతి సవాలుకు సహాయపడుతుంది. నాలుగవది, మంచివాళ్లతో ఉండండి. చాణక్యుడు చెప్పాడు, మీరు ఎవరితో ఉంటారో అలాగే మారతారు. మీకు స్ఫూర్తినిచ్చే, పాజిటివ్గా ఉండే, ముందుకు తీసుకెళ్లే వాళ్లతో ఉండండి. నెగటివ్ వాళ్లను దూరం పెట్టండి. వాళ్ళు మీ శక్తిని హరిస్తారు. మంచివాళ్లతో ఉంటే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ సవాలుకైనా సిద్ధంగా ఉంటారు. ఐదవది, ఓపిక పట్టండి. సరైన సమయం కోసం వేచి ఉండండి. తొందరపాటు చర్యలు తీసుకోకండి. ప్రతి పరిస్థితిని జాగ్రత్తగా చూడండి. శత్రువు ఉపాయాలు అర్థం చేసుకోండి. బలహీనతలు గుర్తించండి. పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పుడే చర్య తీసుకోండి. గుర్తుంచుకోండి, సరైన సమయంలో తీసుకున్న 1 అడుగు తప్పు సమయంలో తీసుకున్న 100 అడుగుల కంటే మేలు. ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ ఉదాహరణలు చూద్దాం. ఈ ఉపాయాలు ఎలా ఉపయోగించవచ్చో. మీ ఆఫీసులో ఒక సహోద్యోగి ఉన్నాడనుకోండి. ఎప్పుడూ మిమ్మల్ని కించపరుస్తాడు, మీ పనిలో లోపాలు చూపిస్తాడు, బాస్ దగ్గర మీ గురించి చెడుగా చెప్తాడు, మీటింగ్స్లో అవమానిస్తాడు. చాలామంది ఏం చేస్తారు? అతనితో గొడవ పడతారు, లేదా బాస్ దగ్గర ఫిర్యాదు చేస్తారు. రెండూ తప్పు. ఆఫీసులో నెగటివ్ వాతావరణం వస్తుంది, మీరే బాధపడతారు. చాణక్యుడి నీతి ప్రకారం ఏం చేయాలి? మొదట శాంతంగా ఉండండి. అతని మాటలకు స్పందించకండి. మీ పనిని అంతరాయం చేయనివ్వకండి. రెండోది, మీ పనిపై పూర్తి దృష్టి పెట్టండి. అంత బాగా పనిచేయండి. బాస్, సహోద్యోగులు మీ సామర్థ్యం చూస్తారు. మీ పనే మాట్లాడుతుంది. అతని ఫిర్యాదులన్నీ అర్థం లేనివవుతాయి. ఒకరోజు అతనే సిగ్గుపడతాడు. అతని గర్వం భంగమవుతుంది. మరో ఉదాహరణ, మీ బంధువుల్లో ఎవరైనా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిరంతరం కించపరుస్తూ ఉంటారనుకోండి. తన డబ్బు గురించి, పిల్లల విజయాల గురించి గొప్పలు చెప్తూ మిమ్మల్ని తక్కువ చేస్తాడు. ఏం చేయాలి? చాణక్యుడు చెప్పాడు, అతనితో వాదన పడకండి. మీరు అంతే బాగున్నావని నిరూపించడానికి ప్రయత్నించకండి. బదులు నిశ్శబ్దంగా మీ మీద, మీ కుటుంబం మీద పనిచేయండి. పిల్లలకు మంచి చదువివ్వండి, మంచి విలువలు నేర్పండి, కెరియర్లో కష్టపడండి, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచండి. ఇవన్నీ చేస్తూ శాంతంగా, ఓపికగా ఉండండి. సంవత్సరాల తర్వాత మీ పిల్లలు విజయవంతులైతే, మీరు విజయవంతులైతే, మిమ్మల్ని అవమానించినవాడు మీ ముందు చిన్నగా అనిపిస్తాడు. అతని గర్వం అదే భంగం అవుతుంది. మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ ఉపాయాల వెనుక ఉన్న మనస్తత్వం ఏమిటంటే, అహంకారి వ్యక్తిని నేరుగా ఎదుర్కొంటే అతని గర్వం ఇంకా పెరుగుతుంది. మీరు భయపడ్డారని అనుకుంటాడు. చాణక్యుడు చెప్పాడు, శత్రువు గర్వాన్ని భంగం చేసేటప్పుడు న్యాయభావనతో చేయాలి, పగతో కాదు. మీ లక్ష్యం వాళ్లను నాశనం చేయడం కాదు, సరైన మార్గం చూపించడం. గర్వం భంగం అవడం వల్ల వాళ్ళకి మేలే జరుగుతుంది. ఎందుకంటే గర్వం ఎవరికీ మంచిది కాదు. అహంకారి ఒకరోజు పడిపోతాడు. మీరు గర్వం భంగం చేస్తే అతన్ని పెద్ద నష్టం నుంచి కాపాడినట్లే. కాని ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన విషయం, చాణక్య నీతి ఉపయోగిస్తున్నప్పుడు మీరు కూడా అహంకారులు కాకూడదు. కొన్నిసార్లు శత్రువుని ఓడిస్తే మనమే గర్విపడతాం. మనం చాలా తెలివైన వాళ్లమని, బలవంతులమని అనుకుంటాం. ఇది చాలా ప్రమాదకరం. చాణక్యుడు చెప్పాడు, వినయం అతిపెద్ద గుణం. గెలిచినప్పుడు ఇంకా ఎక్కువ వినయంగా ఉండాలి. అదే నిజమైన గొప్పతనం సూచిక. ఇంకా కొన్ని రహస్యాలు చాణక్యుడు చెప్పాడు. శత్రువు గర్వాన్ని భంగం చేయాలంటే అతని మనస్తత్వం అర్థం చేసుకోవాలి. ప్రతి అహంకారికి గర్వం రావడానికి ఒక కారణం ఉంటుంది. కొందరు డబ్బు మీద, కొందరు బలం మీద, కొందరు జ్ఞానం మీద, కొందరు రూపం మీద. అతను ఏది మీద గర్వపడతాడో తెలుసుకొని ఆ రంగంలో మీరు అభివృద్ధి చెందండి. డబ్బు మీద గర్వం ఉంటే డబ్బు పెంచండి, జ్ఞానం మీదైతే జ్ఞానం పెంచండి. కానీ గుర్తుంచుకోండి, పోటీ పడడం కోసం కాదు, మీరు మెరుగుపడడం కోసం. మీరు మెరుగుపడితే
ఆటోమేటిక్గా శత్రువును మించిపోతారు. చాణక్యుడు ఇంకో ముఖ్యమైన పాఠం చెప్పాడు. శత్రువు గురించి సమాచారం సేకరించడం చాలా అవసరం, కానీ సరిగ్గా చేయాలి. గూఢచార్యం చేయకండి, తప్పు పనులు చేయకండి. కేవలం గమనించండి, శ్రద్ధగా వినండి. అతను ఎలా ఆలోచిస్తాడు, ఎలా పనిచేస్తాడు, బలాలు బలహీనతలు ఏంటో అర్థం చేసుకోండి. ఈ సమాచారంతో మీ వ్యూహం మరింత మంచిగా ఉంటుంది. మరో ముఖ్యమైన పాఠం, స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి. మీ స్నేహితులే మీకు అతిపెద్ద బలం. కష్టకాలంలో శత్రువు మీపై దాడి చేసినప్పుడు మిమ్మల్ని వదిలేస్తే వాళ్లను దూరం పెట్టండి. చాణక్యుడికి ఒక అందమైన మాట ఉంది: నిజమైన విజయం యుద్ధాలు గెలవడం కాదు, హృదయాలు గెలవడం. శత్రువు గర్వం భంగం చేసిన తర్వాత సాధ్యమైతే అతన్ని మిత్రుడిని చేసుకోండి. వింతగా అనిపిస్తుంది కదా, కానీ ఇది చాలా బలమైన ఉపాయం. మీరు ఓడించినా పగ తీర్చుకోకుండా గౌరవంగా వ్యవహరిస్తే అతని మనసు మారిపోతుంది. అతను మీ అతిపెద్ద మద్దతుదారుడవుతాడు. చరిత్రలో ఎన్నో గొప్ప నాయకులు శత్రువులను ఓడించిన తర్వాత క్షమించి స్నేహితుల్ని చేసుకున్నారు. వాళ్లే అత్యంత నమ్మకమైన సహచరులయ్యారు. ఇదే అతి గొప్ప విజయం. శత్రువును తొలగించడమే కాదు, మిత్రుడిని సంపాదించడం. ఇది పగ లేకుండా నిజమైన న్యాయం, శాంతి కోరుకున్నప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ వ్యూహాలు అమలు చేసేటప్పుడు ఏ తప్పులు చేయకూడదో చెప్తా. మొదటి తప్పు, తొందరపడటం. చాలామంది ఈ రోజు అమలు చేసి రేపు ఫలితాలు ఆశిస్తారు. కానీ ఇది దీర్ఘకాలిక ప్రక్రియ, సమయం పడుతుంది. ఓపిక పట్టండి, లక్ష్యం వైపు నడవండి. రెండో తప్పు, అతి ఆత్మవిశ్వాసం. మొదట్లో కొంత విజయం వస్తే ఎక్కువ ఉత్సాహంతో నిర్లక్ష్యమవుతారు. శత్రువు ఇక హాని చేయలేడని అనుకుంటారు. ఇది ప్రమాదకరం. శత్రువు పూర్తిగా ఓడిపోయే వరకు జాగ్రత్తగా ఉండాలి. చాణక్యుడు చెప్పాడు, పాము అతి ప్రమాదకరమైనది ఓడిపోతున్నప్పుడు. మూడో తప్పు, సూత్రాలను వదులుకోవడం. కొందరు శత్రువును ఓడించడానికి ఏ మార్గమైనా సరే అనుకుంటారు. అబద్ధాలు, మోసం చేస్తారు. కాని చాణక్యుడు చెప్పాడు, తప్పు మార్గంలో గెలిచిన విజయం ఖాళీ. ఎంత కాలం పడినా, ఎంత కష్టమైనా సరైన మార్గంలోనే వెళ్ళాలి. అదే ఉత్తమ మార్గం. నాలుగవ తప్పు, కుటుంబం, స్నేహితులను నిర్లక్ష్యం చేయడం. శత్రువులతో పోరాడుతూ ప్రియమైన వాళ్లను మరచిపోతారు, సమయమివ్వరు. ఇది తప్పు. మీ కుటుంబం, నిజమైన స్నేహితులే మీ అసలు బలం. వాళ్లతో సమయం గడపండి, సమస్యలు పంచుకోండి, సలహాలు తీసుకోండి. వాళ్లు సరైన మార్గం చూపిస్తారు. ఇప్పుడు ఈ వ్యూహాలు విజయవంతంగా అమలు చేయాలంటే ప్రతిరోజు ఏం చెయ్యాలో చెప్తా. మొదటిది, ఉదయం లేచిన వెంటనే మీ లక్ష్యాలను గుర్తు చేసుకోండి. ఈ రోజు వాటికి ఎంత దగ్గరవుతానో అడగండి. చిన్న ప్లాన్ చేసుకోండి. రోజంతా దాన్ని అనుసరించండి. దారి మళ్ళకండి. దృష్టి చెదరకుండా పనిచేయండి. రెండోది, రోజూ కొంత సమయం స్వీయ అభివృద్ధికి కేటాయించండి. కొత్త విషయం నేర్చుకోండి. పుస్తకం చదవండి. కొత్త నైపుణ్యం సంపాదించండి. రోజూ కొద్దిగా నేర్చుకుంటే 1 సంవత్సరంలో చాలా దూరం వెళ్తారు. ఇది మీ బలాన్ని పెంచే గొప్ప మార్గం. మూడవది, రోజూ ధ్యానం లేదా యోగా చేయండి. ఇది మనసును శాంతపరుస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది. మనసు శాంతంగా ఉంటే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చాణక్యుడు కూడా ధ్యానం చేసేవాడు. దాని ప్రాముఖ్యత చెప్పాడు. నాలుగవది, రోజూ కుటుంబం, స్నేహితులతో సమయం గడపండి. మాట్లాడండి, నవ్వండి, సంతోషంగా ఉండండి. ఇది మిమ్మల్ని రీఫ్రెష్ చేస్తుంది, శక్తినిస్తుంది. ఐదవది, రాత్రి నిద్రపోయే ముందు స్వీయ పరిశీలన చేయండి. ఈరోజు ఏం సరిగ్గా చేశాను, ఏం తప్పు చేశాను, రేపు ఎలా మెరుగుపరుచుకోవచ్చో ఆలోచించండి. ఈ అలవాటు మిమ్మల్ని నిరంతరం మెరుగుపరుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వ్యూహాలు ప్రత్యేకంగా ఏ సందర్భాల్లో బాగా పనిచేస్తాయో చెప్తా. మీ వ్యాపారంలో ఒక పోటీదారుడు మీ గురించి మార్కెట్లో చెడుగా చెబుతూ మీ కస్టమర్లను మీకు వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నాడనుకోండి. ఏం చేయాలి? చాణక్యుడి నీతి ప్రకారం అతని మాటలపై దృష్టి పెట్టకండి. మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ నాణ్యతపై దృష్టి పెట్టండి. కస్టమర్లకు మరింత మంచి సేవ ఇవ్వండి. వాళ్ల సమస్యలు పరిష్కరించండి. కస్టమర్లు సంతోషిస్తే వాళ్లే మీ గురించి ప్రచారం చేస్తారు. చెడు పుకార్లు ఫలించవు. మరో సందర్భం, బంధువు లేదా పరిచయస్తుడు మీ విజయాలకు ఈర్ష్యపడి మీ గురించి అబద్ధాలు రట్టు చేస్తున్నాడు. చాలామంది ఏం చేస్తారు? అతనితో వాదన పడతారు, వివరణ ఇస్తారు. కానీ అది వృధా. ఈర్ష్యతో నిండినవాడు ఏమీ అర్థం చేసుకోడు. చాణక్యుడు చెప్పాడు, ఇలాంటి వాళ్లను పట్టించుకోకండి. మీ పని కొనసాగించండి. సత్యం ఎప్పుడో బయటపడుతుంది. మీరు ఎలా ఉన్నారో వాళ్లు చూస్తే అబద్ధాలు నమ్మరు. ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తా. మొదటి జాగ్రత్త, మీ ప్లాన్ గురించి ఎవ్వరికీ చెప్పకండి. చాణక్యుడు చెప్పాడు, ఏం చెయ్యాలనుకుంటే నిశ్శబ్దంగా చేయండి. అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్లాన్ చెబితే కొందరు మోసం చేస్తారు,
మీ సమాచారాన్ని తప్పుగా ఉపయోగిస్తారు. నిశ్శబ్దంగా పనిచేయండి, ఫలితాలు వచ్చినప్పుడు అందరూ చూస్తారు. రెండో జాగ్రత్త, శత్రువును ఎప్పుడూ తక్కువ చేసి అంచనా వేయకండి. కొందరు శత్రువు బలహీనుడు, మూర్ఖుడు అని అనుకుంటారు. ఇది ప్రమాదకరం. ప్రతి వ్యక్తికి కొంత బలముంటుంది. శత్రువును గౌరవించండి, తక్కువ చేయకండి. అప్పుడే సరిగ్గా సిద్ధపడగలుగుతారు. మూడో జాగ్రత్త, విజయం వచ్చినప్పుడు గర్వపడకండి. శత్రువును ఓడించిన తర్వాత వినయంగా ఉండండి. గొప్పలు చెప్పకండి. గర్వపడితే మీరు శత్రువులా అవుతారు. మరొకరు మీ గర్వాన్ని భంగం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక చక్రం, దీన్ని ఆపాలి. చాణక్యుడు ఒక గొప్ప విషయం చెప్పాడు. అతిపెద్ద శత్రువు మీలోనే ఉంటాడు. మీ అహంకారం, లోభం, కోపం, ఈర్ష్య ఇవే అసలు శత్రువులు. బయటి శత్రువులు కేవలం నిమిత్తం మాత్రమే. ఈ లోపలి శత్రువులను ఓడిస్తే బయటి శత్రువు ఏమీ చేయలేడు. కాబట్టి ముందుగా మీ లోపలి స్వభావాన్ని బలోపేతం చేసుకోండి. మనసును అదుపు చేయండి. లోపల నుంచి బలంగా ఉంటే బయటి సవాళ్లన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇది మీ జీవితాన్ని మార్చే రహస్యం. దీన్ని అర్థం చేసుకుని సరిగ్గా అమలు చేస్తే మీ శత్రువుల గర్వం తనంతటా అదే భంగమవుతుంది. మీరు గెలుస్తారు, శాంతిగా, తెలివిగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని ఇలాంటి శక్తివంతమైన వీడియోల కోసం మా ఛానల్తో కనెక్ట్ అవ్వండి. మీ జీవితం గొప్పగా మారాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, మీ విజయగాథతో సహా. నమస్తే.